నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా ఇంకా మరికొన్ని కథలు పెట్టండి, మరికొన్ని కథలు పెట్టండి అని మనకి కామెంట్ రూపంలో చెప్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి మనం విక్రమ బేతాళ కథ ఏదైనా అంటే ఒరిజినల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. నేను ఆ పుస్తకం కోసం సీరియస్గా ట్రై చేస్తున్నాను. దొరకట్లేదా? ఇంకా దొరకలేదు. అంటే ఒకరికి చెప్పాను, బహుశా ఇవాళ రేపట్లో తెస్తే పూర్తి ఒరిజినల్సే సంస్కృతం నుంచి తెలుగు చేసి చెప్పడానికి ట్రై చేద్దాం. సో ఇవి చందమామల్లో ప్రచురింపబడిన కథలే మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో నుంచి ఒకటి చెప్తాను. పూర్వం అంట ఇప్పుడు విక్రమార్కుడు, పూర్వం కథ చెప్పకూడదు, విక్రమార్కుడు సంగతి చెప్పాలి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానంలోకి నడిచాడు. మర్రి చెట్టు ఎక్కాడు. అక్కడ వేళ్లాడుతున్న శవాన్ని భుజాన్ని వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. ఈ నడుస్తుంటే భేతాళుడు అన్నాడు, నీకెంత పట్టుదల, నువ్వు చాలా అంటే ఏం చేసినా సరే నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకెళ్తున్నావు. సరే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను అని చెప్పాడు. ఈ కథ ఏం చెప్పాడంటే, పూర్వమట కోసల రాజుగారికి పుష్పకేతువు అనే ఒక కొడుకున్నాడట. ఓకే. అయితే ఈ రాజుగారు ఏం చేశారు, ఈ అబ్బాయికి బాగా చదువు అది చెప్పించి రాజ్యాన్ని అప్పచెప్దాం అనుకున్నారు. వాడు చక్కగా చదువుకున్నాడు, కానీ వాడికి వింతలు విడ్డూరాలు వాటి మీద కొంచెం ఆసక్తి ఎక్కువట అబ్బాయికి. ఓకే. సరే ఈ అబ్బాయి ఏం చేసేవాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అవి చూసి ఇవి చూసి కొంచెం అల్లరిగా అంటానికి వీల్లేదు, కానీ కాస్త సాహసోపేతంగా చేస్తూ ఉండేవాడు. అయితే రాజుగారు అన్నారు, ఏమనుకున్నారంటే అబ్బాయికి పెళ్లి చేస్తే వీడికి ఈ సాహసాలు ఈ హడావిడి కొంచెం తగ్గిపోతుంది, వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకుంటే సరే వివాహాలు వాటి మీద మాట్లాడుకున్నారు. రకరకాల పెళ్లి సంబంధాలు వచ్చినాయి. అబ్బాయి ఏం పెద్దగా ఇష్టపడలేదు. అయితే ఈ రాజపురోహితుడు అంటే బాగా ఆసక్తి అట రాజుగారు అబ్బాయికి. పురోహితుడిని సలహా అడిగాడు, ఏం చెయ్యాలి, నేను మంచి రాజకుమారిని పెళ్లి చేసుకోవాలి, వీళ్ళు తెచ్చే సంబంధాలన్నీ అమ్మాయిలు ఏమిటో ముసుగులు వేసుకుని బొమ్మల్లాగా ఉన్నారు, అలా కాకుండా ధైర్యశాలుడైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపొద్దున మన భావి జీవితం బాగుంటుంది అని అనిపిస్తుంది. నీ ఉద్దేశం ఏంటంటే, ఈయన ఏం చెప్పాడంటే, ప్రభు ఇక్కడి నుంచి చాలా దూరంగా ఉన్న పాంచాల దేశపు రాజకుమార్తె చాలా పేరెనిక కన్నది, చాలా అందగత్తెని చెప్పుకుంటారు, మీరు ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందండి, మనం కబురు చేద్దామని చెప్పాడు. చెప్పేసరికి ఈతనే ఉన్నాడు, కబురు చేసి పెళ్లి చేసుకుంటే సహజంగా ఉంటుంది, అలా కాదు మనమే వెళ్ళిపోయి ఏదో విధంగా అమ్మాయిని లైన్లో పెట్టి పెళ్లి చేసుకోవాలని అబ్బాయి ఉద్దేశం. అంటే కొంచెం విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి. అక్కడి నుంచి తండ్రికి చెప్పాడు కానీ ఏం చేశాడు, ఎవరిని తీసుకెళ్ళకుండా ఓ కత్తి పుచ్చుకుని ఓ గుర్రం ఎక్కి తన దారిని తాను పాంచాల రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఊరంతా చూశాడు. ఊరంతా కొంచెం హడావిడిగా కోలాహలంగా బాగానే ఉంది. ఆ ఊళ్ళో ఒక పేదరాజు పెద్దమ్మ ఇంటికి చేరాడు. ఇంటికి చేరితే ఆవిడని ఆ పూట ఉన్నాడు. అన్నం తిన్నాక పేదరాజు పెద్దమ్మని అడిగాడు, బాబా ఈ ఊరు రాజకుమార్తె చాలా అందగత్తె కదట, అందగత్తె అని చెప్తున్నారు, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. అనేసరికల్లా ఆవిడంది, ఎందుకు చేసుకోకూడదు నాయన, మహత్తరంగా చేసుకోవచ్చు, నీలాంటి వాళ్ళే బోల్డ్ మంది వచ్చారు చేసుకుంటామని, అందరూ చచ్చారు, వచ్చిన వాళ్ళంతా వాళ్ళ తలలన్నీ కోటలకు కట్టారు, మరి వాళ్ళ శరీరాలు ఏం చేశారో తెలీదు అని చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు. అదేమిటి, పెళ్ళికి వచ్చిన వాళ్ళని చంపేస్తారా, ఇదేం రాజ్యం, ఇదేం పద్ధతి అన్నాడు. అది కాదు నాయన, ఇక్కడ ఒక విచిత్రం ఉంది. ఇది వరకటి కాలంలో అంటే ఈ మా రాజుగారి అమ్మాయి 2 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఎవరితో ఒక రాక్షసి పిల్లని ఎత్తుకుపోయిందని చెప్పుకున్నారు. 3 రోజుల తర్వాత ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఇంటికి వచ్చేసింది. అబ్బాయి అంతఃపురంలోనే ఉందని చెప్పారు. మొదట 2-3 రోజులు గగ్గోలు ఎత్తిపోయింది ఊరంతా, పిల్లని ఎత్తుకుపోయారు, రాజకుమార్తె లేదని చెప్పారు. కానీ తర్వాత రాజుగారు రాజకుమార్తె ఎక్కడికి వెళ్ళలేదని, ఇంట్లోనే ఉందని చెప్పారు. పిల్ల పెరిగింది, ఇప్పుడు యుక్త వయసుకు వచ్చింది. ఇప్పుడు ఎవరైనా వివాహానికి రాగానే ఈ అమ్మాయి ఒక మాట చెప్తుందట, ఫలానా ఊళ్ళో ఫలానా ఒకడు ఉన్నాడు, వాడిని జయించి పట్టుకు తీసుకురా అంటుంది. జయించలేరు, తీసుకురాలేరు, నువ్వు తీసుకురాలేకపోతే నీ తలకాయ గోడకి వేళ్లాడగడతాను అని చెప్పేస్తుందట ముందే. ఓకే. చెప్తుంది, ఎవ్వడూ వాడిని తీసుకురాలేకపోయారు, వాళ్ళ తలలన్నీ కోటగోడెక్కినాయి. మరి బాడీలు శరీరాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు లేరు వీళ్ళు లేరు, ఆ శరీరాలు ఏమనేమో ఎవరికీ తెలియదు, తల మాత్రం కట్ చేస్తారు, అక్కడ వేళ్లాడేస్తారు, 50 తలలు కనీసం ఉన్నాయని చెప్పింది. ఇతను ఆశ్చర్యపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టేది షరతు ఏమిటో అసలు ముందు తెలుసుకోవాలి అని ఆలోచించుకొని ఈ పేదరాజు పెద్దమ్మకి చెప్పాడు, నేనేం తక్కువ బండి లోకాయి బండి గాను, ఫలానా రాజుగారి అబ్బాయిని, నేను ప్రచండమైన కార్యాలు చేయటమే నాకు ఇష్టం, ఈవిడ సంగతి ఏమిటో నేను చూస్తానంటే పేదరాజు పెద్దమ్మ ఏం చెప్పిందంటే, ఆచితూచి అడిగే నాయన, ఆలోచించి మాట్లాడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పరుగును వెళ్ళిపోవద్దు, నిదానంగా వెళ్ళు, ఇవి మనకు కూడా జీవితానికి ఉపయోగపడతాయి చూడండి చెప్పింది. సరే కుర్రాడు ఏం చేశాడు, మన రాజుగారి అబ్బాయి పుష్పకేతువు ఈ పాంచాల రాజకుమార్తె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను
నేను వివాహం చేసుకోవడానికి వచ్చాను, నీకేదో షరతు ఉందట కదా, చెప్పు. ఆ షరతు ఏమిటో చెప్పు, నేను దాని సంగతి చూస్తాను అన్నాడు. ఆవిడ అమ్మాయి చాలా వెటకారంగా మొహం పెట్టి ఏమందంటే, అబ్బా వచ్చేవే పెద్ద చేసేసుకుందామనే అనేసరికి ఇతనికి రాజకుమార్తెకి ఇలాంటి ప్రవర్తన ఏమిటి, ఈ అమ్మాయి ఏదో తేడాగా ఉందని అనిపించింది. సరే అక్కడి నుంచి అమ్మాయి ఏమంది, పెళ్లి చేసుకోవడం అంత సులువేం కాదు నన్ను, ఇక్కడి నుంచి బాగా వెళ్ళాలి, ఓ 50 కిలోమీటర్లు అంటే 50 మైళ్ళు వెళ్తే ఒక పల్లెటూరు కనపడుతుంది రంగాపురం అని, అక్కడ కలియుగ భీముడు అని ఒకడు ఉంటాడు, ఆ కలియుగ భీముడితో ఫైట్ చేసి వాడి మెడ నరికి తీసుకురా, అప్పుడు నేను వివాహం చేసుకుంటా, తీసుకురాగలిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. కుర్రాడు నవ్వాడు. రాజుగారి అబ్బాయికి అంటే తెలివైన వాడు కదా, ఒకవేళ నేను ఓడించలేకపోయాను అనుకో, నా దారి నేను పోతాను, మీ ఇంటికి ఎందుకు వస్తాను, నేను తీసుకురాలేకపోయాను అని నీ దగ్గరికి రాను కదా అన్నాడు. రాజకుమార్తె గోళ్ళు చూసుకుంటోంది కిందకి, చచ్చినట్టు వస్తావు నువ్వు అక్కడ ఓడిపోయావా, నువ్వు ఇక్కడికి రావాల్సిందే, నువ్వు గెలిచినా రావాలి, ఓడినా ఇక్కడికే వస్తావు, చచ్చినట్టు వస్తావు, నీకు ఇంకో వేరే దారి లేదంది. అనేసరికి అబ్బాయికి ఏమనిపించిందంటే, ఆచి తూచి అడిగేయి ఆలోచించు అందా. ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఒక మంత్రకట్టు లాంటిది ఉంది. అక్కడ ఓడిపోయిన వాడు ఓడిపోయాను అనుకుని వాళ్ళ ఇంటికి పరిగెత్తుకు పారిపోక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాడు, మెడ నరికించుకోవడానికి ప్రత్యేకంగా ఎందుకు వస్తారు, ఎవరైనాను పారిపోతారు కదా, చంపేస్తారని తెలిసే, చచ్చిపోతామని తెలిసి కూడా పారిపోకుండా వస్తున్నారంటే ఇక్కడ ఏదో కిటుకుందని అనిపించింది. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, నేను తెస్తాను లేకపోతే చూద్దామని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, గుర్రము కత్తి ఉన్నాయి కదా, కత్తి పుచ్చుకున్నాడు, గుర్రం ఎక్కాడు, ఆ రంగాపురం వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ పల్లెటూరు కనపడింది. ఆ ఊరంతా నిర్మానుష్యమైన ఊరు, ఒక్క మనిషి పిట పురుగు లేరు, బోల్డని నీళ్లు ఉన్నాయి, అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఒకే ఒక పెద్ద పూరిపాక లాంటిది, దాని చుట్టూతా బోల్డని చెట్లు కనపడ్డాయి. వీడేం చేశాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి, ఆచితూచి అడిగేయమంది కదా, కాసేపు చూశాడు ఎవ్వరూ రాలేదు. ఓ చెట్టు చాటుని నిలబడి చూస్తుండగా ఓ చిన్న పిల్ల, ఒక 18-19 ఏళ్ల పిల్ల బయటకు వచ్చి ఏదో పని చేసుకుంటూ కనపడేసరికల్లా ఆ అమ్మాయి అందానికి ఆశ్చర్యపోయాడు అతను. ఎంత బాగుందో ఇంత చక్కటి పిల్ల ఈ పల్లెటూరులో నిర్మానుష్యంగా ఉన్న దాంట్లో ఒకతే ఉంది ఏమిటా అని అనుకుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయి అడిగింది, ఎవరయ్యా నువ్వు, ఎందుకు వచ్చావు, నువ్వు చచ్చిపోవడానికే వచ్చావా అని అడిగింది. అడిగేసరికల్లా అదేమిటి నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, కలియుగ భూముడు మా నాన్నే, ఫలానా చెట్టు కింద ఉంటాడు అంతే. అనేసరికల్లా నువ్వెవరివి ఇంత చక్కగా ఉన్నావు అని బాగా ఆ అమ్మాయిని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా సంగతి ఏమని చెప్పను, నీకు నేనేమి ఇప్పుడు చెప్పలేను, కానీ నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు గనక ఈ కలియుగ భీముడిని ఓడించేసి వాడి మెడ నరికేస్తే ఆ చేత్తో పుచ్చుకెళ్ళొద్దు, వెళ్ళిపోబోక, ఎక్కడా కింద పెట్టకుండా పట్టుకురా నా దగ్గరికి, నాకు చూపించి అప్పుడు వెళ్దు కానీ నువ్వు, నీకు జయం కలుగుతుందని చెప్పింది. సరే వీడేం చేశాడు, చెట్ల కింద ఉన్నాడని చెప్పింది కదా, పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఈ కుర్రాడు రాజుగారి అబ్బాయి అవి వెతుకుంటూ పోయాడు. ఒక మర్రి చెట్టు కింద ఒక పొడుగాటి పెద్ద శరీరం ఉన్న ఒకడు తల కింద చేపెట్టుకుని పడుకుని నిద్రపోతూ కనపడ్డాడు. వీడు పోయి వాడిని నిద్ర లేపాడు. అబ్బాయి నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను, ఈ కలియుగ భీముడు నువ్వేనా అని ఆ పడుకున్న వాడిని లేపాడు. ఆ లేచిన వాడు ఏం చేసావులే, ఏం యుద్ధం చేస్తావన్నట్టుగానే ఉన్నాడు వాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేసేసరికల్లా వీడు కత్తి పెట్టి వాడి మెడ నరికేశాడు. సులువుగానే జరిగిపోయింది ఇది, ఏం కష్టపడలా వాడు, చిన్నపాటి యుద్ధంతో వాడు దొరికేశాడు, మెడ నరికేశాక ఆ తల పుచ్చుకున్నాడు. ఈ తల చేత్తో పుచ్చుకునేసరికల్లా 2 కాకులట భయంకరంగా అరుస్తూ ఈ కుర్రాడి మొహం మీదకి వచ్చినాయి. మామూలుగా సడన్ గా పక్షి కేక వినపడితే మనం ఉలిక్కి పడతాం, అవును, పక్షి అరుపు వినపడేసరికల్లా సడన్ గా జరిగితే కదా చిన్న టింగుమన్న శబ్దానికి కూడా మనం ఉలికిపాటుగానే ఉంటుంది. ఈ 2 కాకులు అరుస్తూ కావు కావు అంటే కాకి అరుపు కర్ణ కఠోరంగా ఉంటుంది. పైగా కాకి మొహం మీదకి మనకి పక్షి ఏదైనా దగ్గరలో ఎగిరితే మన మీదకే వచ్చిందన్న అదటు కలుగుతుంది మనుషులకు సహజంగా. ఈ 2 కాకులు మొహం మీదకి వచ్చేసేసరికల్లా వీడు ఉలిక్కిపడి 2 చేతులతో మొహం కప్పుకున్నాడు, ఈ తలను వదిలిపెట్టేశాడు. అయ్యో, వదిలిపెట్టేసరికల్లా ఈ తల దొర్లుకుంటూ పోయి వాడి శరీరానికి అతుక్కుపోయింది. ఈ కుర్రాడు ఏం చేస్తాడు పాపం, ఏం చేయాలో తెలియలే. వీడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పాడు, ఇట్లా 2 కాకులు వచ్చినాయి, నేను భయపడ్డాను అనేసరికల్లా, కాకులను చూసి భయపడ్డావా నువ్వు అని అమ్మాయి నవ్వింది. ఈసారి జాగ్రత్త పడు, అది కింద తగిలిందా, కింద పడిందా వెళ్ళిపోతుంది, నీ వల్ల కాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండంటే ఈసారి ఏం చేశాడు, చాలా కేర్ఫుల్గా ఫైట్ చేసి ఆ తలను మళ్ళీ పట్టుకున్నాడు. ఈ తలను పట్టుకుని ఏం చేశాడు, ఒక గుడ్డలో చుట్టేసి భుజాన్ని వేసుకుని అమ్మాయికి తీసుకొచ్చి చూపించాడు. ఆ అమ్మాయి ఆ తలను చూసి ఏం చెప్పిందంటే, నువ్వు ఈ రాజకుమార్తె దగ్గరికి వెళ్తావు కదా, ఆ అమ్మాయి
సరే ఒప్పుకుంటుంది, వీడు కలియుగ భీముడు అవునో కాదో దాన్ని గుర్తించమను, వాడు కలియుగ భీముడేనని గుర్తుపట్టింది అనుకో, తల నాకు ఇచ్చేయి అని అడుగుతుంది. తలని మాత్రం దానికి ఇవ్వద్దు, ముక్క ముక్క చేసేసి దాన్ని నిప్పుల్లో పడేసేసి, అంటే దహనం చేసేయాలి ఆ తలని, తలని మాత్రం అమ్మాయికి ఇవ్వబోక అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, నువ్వెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నావంటే, నేను నీకేమీ చెప్పలేను, నీకే తెలుస్తుంది అని చెప్పి పంపించేసింది. అయితే కుర్రాడు ఏమన్నాడంటే, నేను మళ్ళీ తిరిగి వస్తా, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళబోకు, మీ నాన్న చచ్చిపోయాడని బెంగపెట్టుకోవద్దు, నేను వస్తాను నీకోసం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏం చేశాడు, సరే ఇతను వెళ్ళేసరికి దాదాపుగా చీకటి పడుతోంది. చీకటి పడుతుంటే వీడు ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి ఈ రాజుగారి కోట దగ్గరికి వెళ్ళాడు, పిలిచాడు సైనికుల్ని, ఈ కలియుగ భీముడిని చంపేశాను, వాడి తల నా చేతి సంచిలో ఉంది, రాణిగారిని రాజుగారి అమ్మాయిని పిలవమన్నాడు, రాణి అని కూడా యువరాణిని పిలవమన్నాడు. యువరాణి రాజుగారు అందరూ వచ్చారు. వచ్చేసరికల్లా ఇతను ఏం చేశాడు, చేతిలోంచి ఈ తలని తీసాడు, సంచిలోంచి తీసాడు, చేత్తో పట్టుకుని చూపించాడు. కలియుగ భీముడు అవునా కాదా గుర్తుపట్టమన్నాడు. ఆ అమ్మాయి అవును వీడు కలియుగ భీముడే అని నాకు ఇచ్చేయని 2 చేతులు చాపిందట. ఇట్లా చాపేసరికల్లా వీడు నేను ఇవ్వను అన్నాడు. నేను ఇవ్వను, అది లేదు కదా మన షరతులో, నువ్వు తల నరికి తెమ్మన్నావు, అంతేగాని నాకు ఇవ్వు అని చెప్పేవా, నువ్వు చెప్పలేదు, నువ్వు షరతు లేదు కదా, నువ్వు షరతు లేదు కాబట్టి నేను నీకు ఇవ్వనని ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న కత్తితోటి ఒక ముక్క నరికేసి, ఇప్పుడు చీకటి పడిపోయింది కదా, మామూలుగా ఈ ఆస్థానాల్లోనూ ఈ ఓపెన్ ప్లేసుల్లో నెగ్గళ్ళు అవి వెలిగిస్తారు, అక్కడ ఉన్న మంట మీదకి విసిరేయటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి గీమని గట్టిగా అరిచి, దుర్మార్గుడా ఏమిట్రా మా నాన్నని చంపేస్తున్నావు అని చెప్పేసి మీద పడిపోయింది. ఈ అమ్మాయి వాడి మీద పడి ఆ తలని లాక్కోపోయిన ఇతను ఆ అమ్మాయికి ఆ తలని ఇవ్వకుండా ఆ అమ్మాయిని కత్తిపెట్టి పక్కకు తోసేసి ఈ తలని పూర్తిగా మంటల్లో వేసి కాల్చేశాడు. అక్కడి నుంచి ఆ పిల్ల స్పృహ తప్పి పడిపోయింది. వీడు రాజస్థానంలో అందరు ఆహాహా శబాష్, కలియుగ భీముడిని తల నరికి తెచ్చి రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు, ఈయనకి మంగళవాద్యాలు అవన్నీ మంగళ స్నానాలు రెడీ చేయండి అని సభ అంతా ఉత్సాహపడింది. పెళ్లి కొడుకు దొరికేశాడు కదా, అమ్మాయి భయంతో మూర్చిపోయింది అనుకున్నారు. సరే ఆ కుర్రాడు మీ అమ్మాయి అక్కర్లేదు, మీ పెళ్ళి అక్కర్లేదు నాకని చెప్పేసి బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఈ పల్లెటూరు రంగాపురం వైపుకు వెళ్ళి ఆ అమ్మాయి కనపడి ఆ పిల్లని తీసుకుని గుర్రం ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు. ఈ కథ చెప్పాడు బేతాళుడు. ఇప్పుడు విక్రమార్కుడిని అడిగాడు, ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు తల నరికి తెచ్చాడు, తలని కాల్చేశాడు, రాజకుమార్తె ఎదురుగుండానే ఉంది, వీళ్ళంతా పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు, ఈ అమ్మాయిని కాదని పల్లెటూరులో కనపడిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఆ అమ్మాయి సౌందర్యవతిగా ఉండటం వల్లనా, ఎందుకు అని అడిగితే విక్రమార్కుడు ఏం చెప్పాడంటే, ఆయన సమాధానం తెలిసి చెప్పకపోతే తల 1000 వక్కలవుతుంది. సమాధానం తెలిసిపోయింది విక్రమార్కుడు, ఇందులో ఉన్న కీలకం ఏమిటో తెలిసింది. ఈయన ఏం చెప్పాడంటే, బహుశా ఆ పల్లెటూరులో ఉన్న అమ్మాయే రాజుగారి కూతురు అయి ఉండాలి, కలియుగ భీముడే రాక్షసుడు ఆ పిల్లని ఎత్తుకుపోయినవాడు, 2 రోజులు తీసుకుపోయాడు, తర్వాత తన కూతుర్ని రాజుగారి ఆస్థానంలోకి చేర్చేశాడు. ఈ అమ్మాయి ఏం చేస్తోంది, వచ్చిన కుర్రాళ్ళందరికీ తలలు నరికేసి శరీరాన్ని అది భక్షిస్తోంది. వాళ్ళ శరీరం ఎవరికీ ఎప్పుడూ దొరకలే. ఈ కుర్రాడికి అర్థమైంది ఇది రాక్షసి అని. ఇప్పుడు ఆహారం దొరకపోతే కొన్నాళ్ళకి ఆ అమ్మాయి దానంతటా అదే చచ్చిపోతుంది. ఓకే, తండ్రి లేడు, ఆహారం వచ్చే అవకాశము లేదు, నరమాంసాన్ని డైరెక్ట్గా తినే అవకాశం దానికి లేదు, ఎందుకంటే రాజకుమార్తెగా ఉంది. ఎప్పుడైతే పెళ్ళి అన్న ఆలోచన రాగానే అమ్మాయికి మాంసం తినేందుకు అవకాశం దొరికిందనమాట. ఈ కుర్రాడికి ఈ కీలకం అర్థమైంది, అక్కడున్న అమ్మాయే రాజకుమార్తె, ఇప్పుడు దీనికి ఎంత ప్రచారం చేయక్కర్లా, తనకు కావాల్సింది పెళ్ళి అంతే. ఆ అమ్మాయిని తీసుకుని తన దారిని తను ఇంటికి వెళ్ళిపోయాడు, చక్కగా పెళ్లి చేసేసుకున్నాడు అని చెప్పేసరికల్లా ఇక్కడ భయతాళ్ళు పక్కపక్క నవ్వాడు. నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి రాజా, ప్రతి విషయం ఏది చెప్పినా నువ్వు బాగా కనిపెట్టేస్తావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, మాట్లాడావు కాబట్టి నేను నీతోటి రానని చెప్పి శవంతో సహా మళ్ళీ చెట్టెక్కేశాడు. మళ్ళీ ఇంకొకసారి భయతాళి ఈయన ఏం చేశాడు, విక్రమార్కుడు పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం వైపుకి తిరిగి లోపలికి నడవటం మొదలుపెట్టాడు. చాలా బాగుంది కథ, కంచికి మనం ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. థ్యాంక్ యూ.